జేపీ గారు అంటే ఒకే దేశము ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన దేశంలో ముఖ్యంగా అంటే ఫెడరల్ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో నిజంగా ఇది సాధ్యమేనా? అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత వివాదాస్పదమైనది, ఏకాభిప్రాయం లేనిది, ప్రశ్నార్థకమైనది, మంచి ఉద్దేశమైనా కూడా ఫలితాలను తీసుకురానిది. దీనికి ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది? అసాధ్యం. కాబట్టి జరిగే పని కాదు, అనవసరం. జాతీయ పార్టీల ఆలోచన విధానం అంతా కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నీరుగార్చడానికి ఇటువంటి ఆలోచనలు చేస్తుందంట. మీరు ఏం చెప్తారు? అది ఆ సభ రద్దు కావటము మధ్యంతర ఎన్నికలు అనివార్యం. ఆలోచన అనేది పరిణితి చెందిందనుకోవచ్చా? ఢిల్లీలాగా మన తెలంగాణ రాష్ట్రమో ఏపీ రాష్ట్రమో ఏ స్థాయిలో ఏ పనులు జరుగుతాయి, ఎవరు దేనికి బాధ్యులను అవగాహన లేకుండా వ్యవస్థ నిర్మాణం చేస్తుంది. ప్రజలు తప్పు కాదు. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల వ్యయం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక్కసారి పెడితే కొంత తగ్గుతుంది, కానీ ఎంత తగ్గుతుంది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టింది అందరూ బహిరంగంగా ఓపెన్గా తెలుసు. ఎవరు అరెస్ట్ చేయాలి, ఎవరు పట్టుకోవాలి అంటే పార్లమెంటు వ్యవస్థలో మార్పులు ఏమైనా జరగాలంటారా? ఇది అరెస్టుల వల్ల తేలదు. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైచిలకు డబ్బులు పంచుతున్నారు. రైట్ టు రీకాల్ మంచిదంటున్నారా, కాదంటున్నారా, ఉండాలా ఉండదు? వద్దు. రీకాల్ పెడితే, నేను చెప్పేది రీకాల్ పెడితే ఇవాళ ఓటు కావాలి, నాకు దేశం నాశనం అయితే నాకేం కావాలి? స్పీకర్కి అధికారం లేకుండా చేశారా, ఉందా లేదా? డిఫెక్షన్ గురించి అర్థం అయితే స్పీకర్ అధికారం తర్వాత చూద్దాం. అర్థం కాకుండా ఎందుకు ఉంటారు సార్? ఎక్కడ ఉంది? రాజకీయాల్లో ఇంత ఉన్నారు. అర్థం కావట్లేదు. సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్. సార్ జేపీ గారు అంటే ఒకే దేశము ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే గత 10 సంవత్సరాల నుంచి చర్చ అయితే నడుస్తుంది. చాలా సందర్భాల్లో మీరు డిస్కషన్ చేయడం కూడా జరిగింది. అంటే మన దేశంలో ముఖ్యంగా అంటే ఫెడరల్ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో నిజంగా ఇది సాధ్యమేనా? అంటే ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని అంటే బిల్ కూడా పెడదామని బీజేపీ గవర్నమెంట్ ముఖ్యంగా సంకల్పించుకున్నట్టుగా కనబడుతుంది. అంటే ముఖ్యంగా నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇది మన భారతదేశానికి అంటే సాధ్యమేనా? దీనిపైన రాజకీయ ప్రభావం లేకపోతే ఆర్థిక అంటే దేశానికి అసలు లాభమా నష్టమా? ఏం చెప్తారు జేపీ గారు? ఇప్పుడు ముందు ఫెడరల్ దేశాల్లో సాధ్యమా కాదా అన్నది. అసాధ్యమేం లేదు, కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఈ ప్రతిపాదన వల్ల చాలా చిక్కులు ఉన్నాయి. అమెరికా ఉంది, ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి, 2 సైకిల్స్ జరుగుతాయి. 4 ఏళ్లకోసారి రాష్ట్రపతి ఎన్నిక, అలాగే 4 ఏళ్లకోసారి మొత్తం అమెరికన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, హౌస్. ఆ హౌస్లో ఉన్న సభ్యులందరూ ఎన్నిక 2 ఏళ్లే ఉంటుంది వాళ్ళ టర్మ్, మనలాగా 5 ఏళ్ళు ఉండదు. తర్వాత 3వ వంతు సెనేటర్లో, ఎగువ సభలో ఉన్నటువంటి సెనేటర్లు 3వ వంతు ఎన్నిక, రాష్ట్రాల గవర్నర్లు సగం మంది ఎన్నిక, మేయర్లు అలా జరుగుతుంది. కాబట్టి ఒకేసారి ఎన్నిక జరగడం అనేది అసాధ్యం కాదు, తప్పు కూడా కాదు, కానీ మన ఎన్నికల వ్యవస్థలో సాధ్యం కాదు. అమెరికాలో ఏమిటంటే ప్రభుత్వ నాయకుడిని, అది నగర మేయర్ కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, దేశ రాష్ట్రపతి కావచ్చు, ప్రజలు ప్రత్యక్షంగా నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నుకుంటారు. కాబట్టి ఆయన కాలపరిమితి గ్యారంటీడ్. అదే టైంలో అసెంబ్లీ కూడా పెట్టారు, రాష్ట్ర ఎన్నిక కూడా పెట్టారు, గవర్నర్ కూడా ఎన్నుకుంటారు. అప్పుడు ఇబ్బంది లేదు. మన అట్లా కాదు. మనది చట్టసభలో మెజారిటీ మేరకు ప్రభుత్వం నిలబడుతుంది. మన బ్రిటిష్ సాంప్రదాయాన్ని తీసుకుని వెస్ట్మినిస్టర్ పద్ధతిని అనుకరించాం. ఆ సాంప్రదాయాన్ని ప్రపంచం అంతా వదిలేశారు. బ్రిటన్ గతంలో కాలనీలుగా వలసగా రాజ్యాలుగా ఉన్నటువంటి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వదిలేసినాయి. బ్రిటన్లోనే స్థానిక పార్లమెంట్లను ఉంటాయి, రీజనల్ పార్లమెంట్స్ అంటారు, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, అక్కడ వదిలేశారు. ఒక బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో మాత్రమే ఉంది అది. కానీ మనం మాత్రం బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువగా దాన్ని పట్టు కూర్చున్నాం. కెనడాలో ఒకటి కొనసాగుతుంది. కానీ మన వ్యవస్థ అది. మన వ్యవస్థ వెస్ట్మినిస్టర్ పద్ధతిలో చట్టసభ సభ్యుల మెజారిటీ ప్రకారం ప్రభుత్వం ఉంటుంది. ఈ మెజారిటీ ఉన్నంతకాలం ప్రభుత్వం ఉంటుంది. మీరు అనేది డైరెక్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ ఉన్న చోట్ల ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ సాధ్యం. మన దేశంలో విధిగా రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అప్పుడప్పుడు ఆ సభ రద్దు కావటము మధ్యంతర ఎన్నికలు అనివార్యం. కర్ణాటకలో కలిసి ఉండేవి ఎన్నికలు. కేసీఆర్ గారు సభ రద్దు చేయించి ఎన్నికల ముందెళ్ళాడు, 1 year ముందు. అలాగే కొన్నిసార్లు ప్రభుత్వం కోరుకున్నా కోరుకోకపోయినా కూడా ప్రభుత్వ మెజారిటీ పోయిందనుకోండి, వేరే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాలేదనుకోండి, రద్దు అనివార్యం, మళ్ళీ ఎన్నికలు అనివార్యం, జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. కాబట్టి అలాంటప్పుడు మీరు సైమల్టేనియస్ ఎలక్షన్ అసాధ్యం. ఒకవేళ మొదలెట్టినా కూడా రేపు పొద్దున అలా ఉంటుందని గ్యారంటీ లేదు. దానికి కోవింద్ కమిటీ ఏమైనా సిఫారసు చేశారు, అలా జరిగేట్టయితే మళ్ళీ ఇంకోసారి శాసనసభను రద్దు చేయండి లోక్సభ ఎన్నికలతో పాటు.
లోక్సభ మధ్యంతర ఎన్నికలు వస్తే ఇక్కడ సభ రద్దు అయిపోతుంది. Hmm. శాసనసభ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ ఎన్నికలప్పుడు ఇది సభ రద్దు అయిపోతుంది. Hmm. అంటే మళ్ళీ ఎన్నికలు ఆపాలని చెప్పని మళ్ళీ ఎన్నికలు పెట్టడం పరిష్కారం ఎట్లా అవుతుంది? అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అలా కాదు, కామన్ మ్యాన్ గా నాకు. అది తర్వాత చూద్దాం. Hmm. ఇప్పుడు దీని ఉద్దేశం మళ్ళీ ఎన్నికలు ఆపాలని కదా. కరెక్ట్. కానీ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్నికలు ఎక్కువ అవుతున్నాయి. Hmm. కాబట్టి ఇది పరిష్కారం చూపెట్టనటువంటి సమస్యగా దీన్ని పెట్టారు. మంచి ఉద్దేశమే. ఏదో చాలా మందికి దేశంలో మధ్యతరగతి వర్గాల్లోనూ, తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను, మీడియాలో కూడా ఏం మళ్ళీ ఎలక్షన్ పొద్దున్న సాయంత్రం దాకా మీడియా సంతోషంగా ఉండొచ్చు. ఆ టైంలో టీఆర్పీ రేటింగ్స్ ఉంటాయి, ప్రచారం ఉంటుంది కాబట్టి. కానీ చాలా మందికి విసుగున్నమాట వాస్తవం. కానీ దానికి పరిష్కారం ఇది కాదు. ఏదో చేయాలన్న ఆందోళన ఉంది, సదుద్దేశమే ఉంది. కానీ లోతుగా ఆలోచించాల, వాస్తవాలను పరిగణలో తీసుకోవట్లా. దీనిలో తర్కం లేదు. ప్రపంచంలో అనుభవం చోట్ల మన ఎన్నికల వ్యవస్థ ఏంటి అనుకోవట్లా. కాబట్టి దానికి ఏదో రకంగా చేయాలిగా ప్రధానమంత్రి కోరారు. కాబట్టి కోవింద్ కమిటీ ఆల్ రైట్, ఒకసారి మధ్యంతర ఎన్నికలు రాష్ట్రంలో వస్తే ఆ రాష్ట్రంలో మిగతా పదవి కాలం మళ్ళీ ఎన్నికల తర్వాత 2 ఏళ్లకి పరిమితం చేయండి. మళ్ళీ ఎన్నికలు వచ్చేదా, లోక్సభ ఎన్నికలు వచ్చేదాకా. లోక్సభ మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రాలను రద్దు చేయండి. ఎంత నిరర్థకంగా ఉంది. మీరు ఢిల్లీలో ప్రభుత్వం అనుగడ లేకపోయినట్టయితే మాకు రాష్ట్రంలో సుస్థిరంగా ప్రభుత్వం అంటే మాకు మళ్ళీ రద్దు చేయడం ఏంటి? 1996-99 మధ్య 3 ఎన్నికలు జరిగినాయి లోక్సభకి. 96లో జరిగింది, 98లో జరిగింది, 99లో జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాల, సుస్థిర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం 3 సార్లు రాష్ట్ర శాసనసభలను రద్దు చేసి 3 సార్లు ఎన్నికలు అయ్యాయి. ఎంత హాస్యాస్పదం ఒకసారి ఆలోచించండి మీరు. ప్రభుత్వాన్ని రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఎన్నుకొని మెజారిటీ కట్టబెడితే ఢిల్లీలో మీరు నిలపలేకపోయారు కాబట్టి రాష్ట్రం రద్దు చేయాలని చెప్పంటే దాని అర్థం ఉంది అసలు. కాబట్టి ఆలోచన దురుద్దేశం లేదు, ఏదో చేయాలన్న కోరికతో అయ్యవారం చేయకపోతే కోతిని చేస్తున్నారు. రైట్ సార్. అంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ సార్. మీరు మంచిదే ఈ పరిణామం అని చెప్తున్నారు, కానీ నేను కొంత కన్ఫ్యూజన్ కూడా మంచిది కాదు అంటున్నాను. మంచిది ఎక్కడన్నా నేను సంకల్పం మంచిది కావచ్చు, ఆచరణ చాలా మూర్ఖమైంది. అదే సార్. అంటే జేపీ గారు FDR తరఫున ఏం చెప్తారు? ఎట్లా అయితే ఆచరణ జరుగుతుంది? ఇది సాధ్యం కాదు, దీనివల్ల మంచి ఫలితాలు ఏమీ రావు. నిరర్థకమైన ప్రక్రియ. మంచి ఉద్దేశం ఉండొచ్చు, ఏదో చేయాలన్నటువంటి ఆందోళన ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆత్రంగా ఆదరాబాదరాగా నిరర్థకమైన పని చేస్తే ఉన్న రాజకీయ పరపతి కూడా పోతుంది. అంటే మీరు గతంలో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా సీఎంని ఎన్నుకుంటే మంచిదని చెప్పారు, మరి సాధ్యం అంటారా? ఏం చెప్తారు ఇప్పుడు? కాబట్టి రాష్ట్రంలో సీఎం డైరెక్ట్ అనుకున్నారు అనుకోండి మీరు. ఉదాహరణకి అమెరికాలో ఉన్న తీరున రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట కాలం మనుగడ ఉంటుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయ్యే అవకాశం ఉండదు. అలాంటి ఏర్పాటు చేశారనుకోండి, అప్పుడు ఆ మేరకు సైమల్టేనియస్గా సాధ్యం అవుతాయి, వ్యవస్థ గందరగోళం కాకుండా. అలా కాకుండా మీరు ఏదో చేసామని ఉత్సాహం కొద్దీ చేస్తే, సంస్థల్లో ఒక సామెత ఉన్నది, పృష్ఠతాళన దంతభంగ అని చెప్పాను. ఎవడో పంటి నొప్పితో వైద్యుడి దగ్గరికి పోయాడు. వైద్యుడు నుంచోరా అని చెప్పని చాచి కాలుతో తన్నాడు వెనకాల వీపు మీద. వీపు నొప్పి వస్తుంది, వీపు నడ్డి ఇరుగుతుంది, పంటి నొప్పి పోదు. రోగానికి చికిత్స సరిగ్గా ఉండాలి. రోగం ఏంటో అర్థం చేసుకోవాలి. కానీ ఏ రోగానికి వచ్చినా కూడా నాకు చికిత్స మందు ఇచ్చేస్తానంటే ఎట్లాగా? మన దేశంలో ప్రజాస్వామ్యంలో మౌలికమైన సమస్యలు ఏంటి? తెలుగునాట ముఖ్యంగా మనం చూస్తున్నాం. అసెంబ్లీకి పోటీ చేయాలంటే 20-30 కోట్లు లేకపోతే వాడు పోటీకే పనికిరాడు. మొట్టమొదటి ప్రశ్న డబ్బులు ఖర్చు పెడతావా లేదా? ఈ ఖర్చు అంతా అక్రమ ఖర్చు, ఓట్లు కొనడానికి ఖర్చు, డబ్బులు పంచిపెట్టడానికి ఖర్చు. అది కాదు ప్రజాస్వామ్యం. దానివల్ల దేశం అంతా అల్లకల్లోనే అయిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, దుష్పరిపాలన వస్తుంది. అది ఎట్లా ఆపాలి? అన్ని తాయిలాలు ఇస్తున్నారు, తాత్కాలికమైన తాయిలాలు. పరిపాలన పక్కన పెట్టి, పిల్లల భవిష్యత్తు పక్కన పెట్టి, అభివృద్ధి పక్కన పెట్టి, తాయిలాలు పన్నుల డబ్బంతా కూడా అయితే వాళ్ళని పోషించుకోవడం కోసం, లేకపోతే పందేరాలు చేయడం కోసం పనికొస్తుంది. అది కాదు పరిపాలన అంటే. భవిష్యత్తు కోసం, ఉమ్మడి సేవల కోసం పనిచేయాలి. దానికి ఏం చేయాలి? కులం మతం రాజ్యం వెళ్తున్నాయి. వీటిలో ఏ ఒక్క సమస్య కూడా దీంట్లో పరిష్కారం కావట్లా. నిజమైన సమస్యల పరిష్కారం వదిలిపెట్టి ఊహాజనిత సమస్యలను తీసుకుని దానికి పరిష్కారం తెచ్చావు అనుకుని మరింత చిక్కుమడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది నిరర్థకము, అసాధ్యం. రైట్ సార్. అంటే ఇక్కడ మీరు చూసుండరు, జేపీ లోక్సత్తా FDR టీం నుంచి ఒక పోస్ట్ మన దాంట్లో మీరు చూసుండరు, పోస్ట్ పెట్టారు. ఏమనంటే, ఎన్నికల్లో కోట్ల అక్రమ ఖర్చు, తాయిలాలకు జమిలీ ఎన్నికలు పరిష్కారం అని పెట్టారు. అంటే 52% మంది అవును కాదు అని 26, కొత్త సమస్యలు వస్తాయని 16, చెప్పలేమని 7% పెట్టారు. దాదాపు 5-6 వేల మంది ఈ పోస్ట్ని చూసారు, ఓటింగ్ పెట్టారు. ఒక పోలింగ్ పెట్టారు. అంటే ఇక్కడ అవును అని పెట్టారు. అంటే కోట్ల అక్రమ ఖర్చు, తాయిలాలకు జమిలీ ఎన్నికలు పరిష్కారం అని చెప్పారు. సో చాలా మంది, నేను ఇందాక చెప్పాను, మధ్యతరగతి వర్గాల్లో రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలా మందికి తరచు ఎన్నికలంటే విసుగు పుట్టింది. కాబట్టి ఈ గొల్లలు ఎందుకు ఒకసారి పెట్టేసి మోసిస్తే పోలా అని చేస్తుంటారు. అది మాత్రం సరైనది కాదు. నేను
చెప్పేది దీంట్లో దురుద్దేశం ఎక్కడ లేదు. ఓకే. ప్రభుత్వాన్ని కానీ ప్రతిపాదించేవాళ్ళు కానీ అవునన్న వాళ్ళు కానీ దురుద్దేశం లేదు. Hmm. అరే ఈ బాగోలేదా, ఈ ఎలక్షన్లు గందరగోళం అయిపోతున్నాయి, ప్రతిరోజు ఎలక్షన్లే పొద్దున్న సాయంత్రం దాకా, తలనొప్పిగా ఉంది, కాబట్టి ఇది చేద్దాం అన్న ఆసక్తి నుంచి వచ్చినాయి. అంటే పూర్తి అవగాహన కామన్ మ్యాన్కి లేదంటారా? ఖచ్చితంగా. మన దేశంలో అసలు పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఈ మధ్య తేడా ఉండే ప్రజలంతా ఓటేస్తున్నారా? తెలిసే. రాష్ట్రంలో సాధారణంగా ఎన్నికల్లో ఓటు ఎలా పడుతుందంటే ప్రజలకు తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం, మనకు కావాల్సిన అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం. మన ఇంటి ఎదురుగా రోడ్డు కావచ్చు, మనకి ఇంట్లో నీళ్ళు వచ్చే కుళాయి కావచ్చు, రాష్ట్రం అంటే స్థానిక ప్రభుత్వం లాసమైంది కాబట్టి రాష్ట్రం కింద లెక్క. లేకపోతే మన పిల్లలకు స్కూల్ కావచ్చు, మనం వెళ్ళే ఆసుపత్రి కావచ్చు, అక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, కోర్టులు కావచ్చు, అంతా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. కాబట్టి ప్రజల ఓటు ఎప్పుడు కూడా 180 పాళ్ళు ఎక్కడ ఓటేసినా, మున్సిపాలిటీకి వేసినా, పంచాయతీకి వేసినా, అసెంబ్లీకి వేసినా, లోక్సభకి వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇష్టం ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వేస్తారు, ఇష్టం లేకపోతే వ్యతిరేకంగా వేస్తారు. అంటే మీరు చెప్పినట్టు ఎంపీకి పోటీ చేసినా, ఎమ్మెల్యేకి పోటీ చేసినా, వార్డు కౌన్సిలర్కి పోటీ చేసినా, కార్పొరేటర్ పోసినా అందరూ వచ్చి వీధి దీపాలు రోడ్లు అనే చెప్తారు. సార్ అది ఎంపీ పైన ఎమ్మెల్యే పైన ఈ తేడా గమనించలేకపోతున్నాం. అందుకనే ఎంపీ గారికి ఫోన్ చేస్తారు, ఏమంటే మా వీధిలో కుళాయి పని చేయట్లేదు, లేకపోతే వీధి దీపం బాగోలేదని చెప్పని. అది ఎంపీ గారి పని కాదు, ఎమ్మెల్యే గారి పని కూడా కాదు, స్థానిక ప్రభుత్వం పని. రాష్ట్రం చేయాల్సిన పనులు వేరు. ఇలాంటి వ్యవస్థలో గందరగోళం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఓట్లు పడతాయి, ప్రజాస్వామ్యం ఏదో అట్టహాసంగా ఎన్నికలు జరుగుతాయి, ఆర్భాటం ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యం వికసించదు. కాబట్టి మన ప్రయత్నం ఎట్లా ఉండాలి, ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేట్టుగా వ్యవస్థను ఎట్లా మార్చాలి అని. అలా కాకుండా మరింత గందరగోళం సృష్టించేట్టుగా అన్నీ ఒకటే కలిసిపెట్టి పారిస్తే బాగుంటుంది. అమెరికాలో అన్నీ కలిపెట్టినా కూడా 28-30 పోస్టులు ఎన్నుకుంటారు వాళ్ళు. పైన రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి ఒకరిని ఎన్నుకుంటారు ఒక పార్టీని, కింద గవర్నర్ ఇంకొకరిని ఎన్నుకుంటారు, సెనేటర్ని ఇంకొకరిని అనుకుంటారు, కాంగ్రెస్మెన్ ఇంకొకరిని అనుకుంటారు. ఎందుకంటే ప్రతి వాటిని కూడా ఆ మనిషి గుణగుణాలను పరిశీలించి ఓటేస్తారు. ఇక్కడ ఆ సాక్ష్యాలు లేవు మన దేశంలో. పోలీసింగ్ వ్యవస్థ లాంటి కొన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళ గవర్నమెంట్ అధికారులుగా మన గవర్నమెంట్ నిర్ణయించి ఒక ఎగ్జామ్ పెట్టి ఒక వ్యవస్థ ఉంది మనకి. అక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్లో పనిచేసేటువంటి పోలీసింగ్ వాళ్ళని కూడా ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని చోట్ల పోలీసు. అది మంచిదే అంటారా? ఏం చెప్తారు చెప్పి? అది నా దృష్టిలో మంచిది కాదు. మనకేంటంటే అసలే చట్టబద్ధ పాలన లేనటువంటి దేశం మనం. కాబట్టి చూడమా, చట్టబద్ధ పాలన బలోపేతం చేయాలంటే పోలీసు యంత్రాంగానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, కానీ జవాబుదారీగా చేయాలి. బలమైన లోకాయుక్త లాంటి సంస్థను పెట్టి, అలాగే బలమైనటువంటి పోలీస్ కమిషన్ సంస్థను ఒకదాన్ని పెట్టి రాష్ట్రంలో న్యాయమూర్తుల ఆధీనంలో వాళ్ళ చేతుల్లో పెట్టాలి ఈ నేర పరిశోధన యంత్రాంగాన్ని. అలాగే కోర్టుల్లో చాలా వేగంగా జరిగేట్టుగా పద్ధతుల్ని మార్చాలి, అక్కడ శక్తి సామర్థ్యాలని పెంచాలి, ఫారెన్సిక్స్ పెంచాలి, అలాగే ప్రొసీజరల్ లా పెంచాలి. కాబట్టి మౌలికమైన మార్పులు రావాలి. అంతేగాని అమెరికాను అనుకరించి ఇక్కడ కూడా రాజకీయమయం చేస్తే జడ్జిల్ని అమెరికాను ఎన్నుకుంటారు, కొన్ని చోట్ల రాష్ట్రాల్లో జడ్జిని ఎన్నుకుంటారు, కొన్ని రాష్ట్రాల్లో అలాగే పోలీస్ కమిషన్లు ఎన్నుకుంటారు. భారతదేశంలో ఉన్నదాన్ని బాగు చేయడం ఆలోచిద్దాం, మరింత నాశనం చేయొద్దు. ఒకవేళ అంటే ఈ బిల్ వాళ్ళు ప్రభుత్వం కనుక పెట్టి పాస్ అయితే మరి రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి చెప్పి ఏం చెప్తారు అంటే అది సాధ్యమేనా? ఇప్పుడు 4-5 సవరణలు, ఒక సవరణ మళ్ళీ ఫెడరల్ వ్యవస్థ అంటే ఇట్లాంటి రాజకీయ 5-6 సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇది జరిగే పని కాదు. పార్లమెంట్లో వాడిన పరిస్థితుల్లో మీరు వచ్చి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని చెప్పంటే అక్కడ మిగతా వాళ్ళంతా లేచి బెబ్బే కాదు మేము ఒప్పుకోమని చెప్పంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత వివాదాస్పదమైనది, ఏకాభిప్రాయం లేనిది, ప్రశ్నార్థకమైనది, మంచి ఉద్దేశమైనా కూడా ఫలితాలను తీసుకురానిది, దీనికి ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది? అసాధ్యం. కాబట్టి జరిగే పని కాదు, అనవసరం, అసాధ్యము, అనవసరం. అసలు చర్చ అనవసరం, బిల్లు అనవసరం అంటారా? చర్చ అనవసరం అంటే మూర్ఖుల లక్షణం. ఏ విషయమైనా సరే వినదగిన ఎవరు చెప్పినా చర్చించాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం అంత అద్భుతంగా లేదు. ఈ ప్రజాస్వామ్యంలో మంచిని ఎప్పుడు గర్వించేవాడిని నేను. ఇప్పుడు మనకు వెనకాల ఎన్ని గందరగోళాలు జరిగినా కూడా, ఓట్లు కొంటున్నా, తాయిలాలు పంచినా, కుల మతం రెచ్చగొట్టినా కూడా పోలింగ్ బూత్లో ఎవడో బలవంతంగా ఓటు వేయించట్లా, మనస్ఫూర్తిగానే ఓటేస్తున్నారు. నచ్చిన వాళ్ళకి, వెయ్యి డబ్బు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారం. ఓట్లు సరిగ్గానే లెక్కెడుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అప్పుడు రావకలు చౌకలు మాట అబద్ధాలు అవన్నీ కూడా. గెలిచిన వాడిని ప్రకటిస్తున్నారు, ప్రజలంతా ఆమోదిస్తున్నారు, శాంతియుతంగా అధికారం మారుతుంది. అక్కడే ఇబ్బందులు లేవు, అక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేవు ప్రజాస్వామ్యంలో. కానీ వెనకాల సమస్యలు ఉన్నాయి. అదేమిటి? అవగాహన లేకపోవటము, ఓటుకి జీవితానికి సంబంధం లేకపోవటము, ఓటుకి డబ్బులు పంపిణీ చేయటము, కులం మతాన్ని రెచ్చగొట్టడము, దాన్ని ఉపయోగించి రాజకీయంగా ప్రజల్ని పలుకుబడి సంపాదించే ప్రయత్నం చేయడము, తాయిలాలతో ప్రజల్ని మభ్యపెట్టడము, ఇవి నిజమైన సమస్యలు. నిజమైన సమస్యల పరిష్కారాన్ని వెతకాలి.
కాబట్టి ప్రజాస్వామ్యం భారతదేశం లేదని చెప్పిన ఎవరు అనరు. మనది బలమైన ప్రజాస్వామ్యం కానీ లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం. ఆ లోపాలను ఎట్లా సవరించాలో ఆలోచించాలి కానీ మనకి పంటి నొప్పి వస్తే వీపు మీద కాలుతో తంతానంటే నడ్డి విరుగుతుంది, పంటి నొప్పి తగ్గదు. రోగానికి సరైన మందు కావాలి. చికిత్స రోగానికి సంబంధించిన ఏదో ఒక మందు, నా దగ్గర మందు ఉంది, ఈ మందు ఇస్తాను, దేనికైనా అన్నిటికీ సర్వరోగ నివారణ చెప్పినట్లాగా మన పూర్వకాలు అట్లా ఇచ్చేవాళ్ళు. ఎర్ర మందు, పచ్చ మందు ఏదో ఉండేది, ఏ జబ్బు వచ్చినా ఆ మంది ఇచ్చి పారేసేవాళ్ళు అంతే. అది కాదు. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. అంటే జాతీయ పార్టీల ఆలోచన విధానం అంతా కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నీరు గార్చడానికి ఇటువంటి ఆలోచనలు చేస్తుందంట. మీరు ఏం చెప్తారు? అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు విడివిడిగా ఎన్నికలు జరపడంలో జాతీయ పార్టీలు లాభపడ్డాయి. బీజేపీ తీసుకోండి, ఇటీవల కాలంలో గత సంవత్సర కాలంలో తీసుకోండి, ఎక్కువగా వెళ్ళక్కర్లా మనం. కర్ణాటకలో బీజేపీని ఓడించారు శాసనసభలో. ఎందుకని? అవినీతిమైన ప్రభుత్వాన్ని, మిగతా వాళ్ళు నీతివంతులని కాదు, ఆనాడు వాళ్ళు అవినీతిగా ఉన్నారని చెప్పిన భావం ఒకటి. కాంగ్రెస్ పార్టీ చాలా తాయిలాలు ప్రకటించింది, 5 గ్యారెంటీలను ఓడించారు. ఎప్పుడైతే 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినాయో అదే బీజేపీని అఖండంగా గెలిపించారు. అక్కడ కాంగ్రెస్ని ఓడించారు. ఎందుకంటే ఆ కోపం అంతా, కసి అంతా కూడా బీజేపీ మీద ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోయింది. లోక్సభ వచ్చేసరికి బీజేపీకి మళ్ళీ ఖాతాలోకి పాజిటివ్ వచ్చింది. తెలంగాణ చూడండి, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సోదులో లేదు, 3వ పార్టీ అనే భావంతో పెద్దగా ఓట్లు లేవు, 7 సీట్లు వచ్చినట్టున్నాయి అంతే. లోక్సభ వచ్చేసరికి సగం సీట్లు వచ్చినాయి అదే బీజేపీకి. మహారాష్ట్ర చూడండి, లోక్సభ ఎన్నికల్లో ఏ కారణమైన స్థానిక కారణాల వల్ల, లేకపోతే అక్కడ మరి పార్టీలు చీలికలు వచ్చినాయి కాబట్టి తొలితో ఉన్నటువంటి వర్గం, శరద్ పవార్ వర్గం కానీ, ఉద్ధవ్ ఠాకరే వర్గం కానీ వాళ్ళ మీద సానుభూతి కావచ్చు, ఇంకే కారణం ఉన్నా కానివ్వండి, బీజేపీని ఓడించారు లోక్సభలో. 4-5 నెలలు పోయిన తర్వాత అదే బీజేపీని బ్రహ్మాండంగా గెలిపించారు అసెంబ్లీలో. కాబట్టి విడివిడి ఎన్నికలు వస్తే ఒకవేళ ఆవేశంతోనో లేకపోతే స్థానిక పరిస్థితుల కోపంతోనో ఓటు వ్యతిరేకంగా పడ్డా కూడా 4-5 నెలలు పోయిన తర్వాత మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. కలిపేస్తే 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అసెంబ్లీ, లోక్సభ 2 ఓడిపోయింది. కాబట్టి ఇదేదో బీజేపీకి అనుకూలము, బీజేపీ లాభం, ఇవన్నీ కూడా ఊరికేదో పైపోయిన రాజకీయంగా చేస్తున్న విమర్శలు. మనం ఏదైనా కూడా వాస్తవాలను చూడాలి, అంటే రైట్ సార్. అంటే సాక్ష్యాలను చూడాలి. ఒక కామన్ మ్యాన్గా అంటే ఆలోచన అనేది పరిణితి చెందిందనుకోవచ్చా? ఢిల్లీలాగా మన తెలంగాణ రాష్ట్రము, ఏపీ రాష్ట్రము ఉందని అంటారా? మీరు చెప్తున్న దాని ప్రకారం ఎట్లా అంటే కామన్ మ్యాన్కి టైం లేదని చాలా సందర్భాల్లో చెప్పారు మీరు. మనకి మన దేశంలో ఎన్నికలకు ఓటు వేయటమే తప్ప మనసులో ఉన్న బాధనో కోపాన్నో ప్రకటించడం తప్ప, లేకపోతే ఆశను నమ్మకాన్ని ప్రకటించడం తప్ప, ఏ స్థాయిలో ఏ పనులు జరుగుతాయి, ఎవరు దేనికి బాధ్యులను అవగాహన లేకుండా వ్యవస్థ నిర్మాణం చేసినది ప్రజల తప్పు కాదు, మన వ్యవస్థ నిర్మాణం చేసిన వాళ్ళ తప్పు. అధికార కేంద్రీకరణ వల్ల, ప్రజలకు సేవలు అందకపోవటం చేత, నిరంతర అవినీతి వల్ల ఏదో ఓటు వేయటం, ఓటు ద్వారా మన మనసులో ఉన్న భావన వ్యక్తం చేయడమే తప్పితే ఓటుని గుణాత్మక పరిశీలన చేసి వీళ్ళు బాగా చేస్తే వీళ్ళకి మద్దతు ఇచ్చాం, లేకపోతే వ్యతిరేకం చేసాం అన్నట్టు పెద్ద తీసుకురావట్లా. 180 మంది అట్లా అన్ని చోట్ల ఒకే రకంగా ఓటేస్తున్నారు. 100కి 10-20 మంది మాత్రమే కాస్త లోక్సభ, అసెంబ్లీ కొంత ఆలోచించి ఓటేయగలుగుతున్నారు. కాబట్టి పరిణితి మరింత తగ్గిస్తుంది ఈ ఆలోచన. అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల వ్యయం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఏం చెప్తారు? ఖర్చు అంటారా? ఖర్చు ఖచ్చితంగా ఒకసారి పెడితే కొంత తగ్గుతుంది, కానీ ఎంత తగ్గుతుంది మనం దాన్ని కూడా సార్ ఈవీఎంలు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. బ్యాలెట్ అయితే కూడా ఎక్కువ, 8 లేక 9,000 లోక్సభ ఎన్నికలకి 9,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది ఈసారి. అసెంబ్లీకి కూడా సుమారుగా అంత అవుతుంది లెక్క, దేశం అంతా కలిపితే. 2 కలిపి పెడితే 18,000 కోట్ల బదులు బహుశా 12,000 కోట్లు 13,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే దానికి అదనంగా బ్యాలెట్ బాక్సులు మిగతా ఉంటాయి కాబట్టి. అంటే మీకు మిగిలేదంతా ఒక 5-6 వేల కోట్లు మిగులుతుంది. నేను పొదుపరిని కాబట్టి ₹1 మిగిలినా సంతోషం. నేను ₹1,00,00,000 మిగిలినా కూడా దాన్ని పొదుపు చేయాలని కోరేవాడిని. కానీ ఒకసారి దేశం దృష్టిలో ఆలోచిస్తే రోజుకి యూనియన్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టే డబ్బు ఎంతో తెలుసా? మీరు గెస్ట్ చేయండి. ఒక్క రోజుకు పెట్టే ఖర్చు ఎంత తెలుసా మీకు? 20,000 కోట్ల రూపాయలు. ఒక్క రోజు ఖర్చు 4వ వంతు సేవ్ అవుతుంది 5 ఏళ్లకు ఒకసారి. ఎంత సేవ్ అయినా మంచిదే. అది పెద్ద విషయమా? అది నిజంగా పెద్ద విషయం. అది మనం ఏంటంటే ముందు ఒక నిర్ణయానికి వచ్చి, నిర్ధారణకు వచ్చి కారణాల తర్వాత వెతుకుతున్నాం. పరిపాలన ఎప్పుడు కూడా వాస్తవాలు చూసి తర్కాన్ని ఉపయోగించి పరిష్కారం వెళ్ళాలి. కానీ పరిష్కారం ముందు చెప్పేసి ఏదో ఒకటి మనసులో పుట్టింది, పురులో పుట్టిన బుద్ధి ప్రకారం తర్వాత దానికి కారణాలు వెతికి, దానికి సాక్ష్యాలు వెతికి, దానికి వాదిస్తే పెద్ద ఫలితాలు రావు. హేతుబద్ధంగా ఉండాలి. ప్రభుత్వాలు ఎప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఏదో ఒకటి చేద్దాం, ఏదో చేయాలి. ప్రజాస్వామ్యం అంతా బాగోలేదని నేనే చెప్తున్నాను. ఎన్నికల సంస్కరణ రావాలి, దానిలో అనుమానం లేదు. మొట్టమొదటి నుంచి దానికోసం బావుట ఎత్తిందే నేను. ఆ ఉద్యమం పోరాడిందే లోక్సత్తా.
ఖచ్చితంగా మార్పులు రావాలి కాబట్టి ఏదో ఒక మార్పు తేవాలంటాం కాదు. ఏ మార్పు, ఎలాంటిది, నిజంగా రోగానికి మందా కాదా, ఏదో ఫలితం సరిగ్గా వస్తుందా లేదా, మంచి జరుగుతుందా ఆలోచించకుండా గుడ్డెద్దు చోలబడ్డట్టు ఏదో ఒకటి చేస్తే వికటిస్తుంది. రైట్ సార్. అంటే ఈ ఎలక్షన్లన్నీ కూడా పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేయాలంటే జేపీ గారు ఏం సూచనలు ఇస్తారు? ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా బ్రహ్మాండంగా చేస్తోంది. Hmm. వాళ్ళ పని వరకు. వాళ్ళ పని ఏంటి? ఎక్కడ సార్ ఎక్కడ చేస్తుంది? మీరు చెప్పినట్టు గతంలో 100 కోట్లకు ఎమ్మెల్యే ఖర్చు పెట్టి అందరికీ తెలుసు, మీడియాలో అది వచ్చిందంటారు. అది ఎలక్షన్ కానీ ఏం కమిషన్ పని చేస్తుంది కాదు. అనేది మనం- డౌట్ ఇప్పుడు. మీరు అందుకని మనకందరికీ Hmm. ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే దేశం రాజకీయం మొత్తం మారుస్తుంది అనుకుంటాం. అది వాడి పని కాదు. ఓకే. సుప్రీంకోర్టు తలుచుకుంటే దేశం అంతా మారిపోతాం అనుకుంటాం. వాడి పని కాదు. Hmm. రాజకీయం పని రాజకీయం చేయాలా, ఓకే. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడి చేయాలి. Hmm. ఎలక్షన్ కమిషన్ బాధ్యత Hmm. పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయటం, ఓటర్ల జాబితా తయారు చేయటం, Hmm. మీరు అక్కడ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు వేసి ఏర్పాటు చేయటం, Hmm. ఆ ఓట్లని న్యాయంగా లెక్కించడం, ఎవరు గెలిచారో ప్రకటించడం, ఆ పని బ్రహ్మాండంగా చేస్తున్నారు. వెనకాల జరుగుతుందండి ఓటుకి డబ్బులు ఇవ్వటము, ఎస్ సార్. ప్రలోభాలు పెట్టడము, Hmm. పార్టీలు తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి అభివృద్ధిని పక్కన పెట్టడము, కుల మతం ప్రేరేపించడం ఎన్నికల సంఘం బాధ్యత కాదు అది. మరి ఏదో ఎవరు చట్టాలు ఎవరు పెట్టుకున్నాం చేయాలి కానీ. సార్? అది ఎవరు చేయాలంటారు? ఎన్నికల వ్యవస్థను మార్చుకోవాలి. అది రాజకీయ ప్రక్రియ. ఎన్నికల సంఘం చెప్పిందా మీకు? సో పార్టీ పార్లమెంట్ నాయకులు కొడుకుల్ని మళ్ళీ నాయకులు తీసుకోమని చెప్పని Hmm. ఎన్నికల సంఘం చెప్పింది. 5వ తరం 6వ తరం వాళ్ళని భారతసత్తా నాయకుడిని తెమ్మని చెప్పని. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టింది అందరూ బహిరంగంగా ఓపెన్ గా తెలుసు. ఎవరు అరెస్ట్ చేయాలి, ఎవరు పట్టుకోవాలి అంటే పార్లమెంట్ వ్యవస్థలో మార్పులు ఏమైనా జరగాలంటారా? మళ్ళీ ఇది ఏమైనా బిల్ అరెస్టు వల్ల పెట్టాలంటారా? ఇది అరెస్టుల వల్ల తేలదు. Hmm. భారతదేశం మొత్తంలో 4 లక్షల జైలు సెల్స్ ఉన్నాయి. మొత్తం జైళ్లలో ఉన్నటువంటి Yes. వాళ్ళ సంఖ్య 4 లక్షలు. Hmm. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైచీలకు డబ్బులు పంచుతున్నారు. Hmm. అంటే 4 లక్షల మంది ఒక్క నియోజకవర్గంలో అరెస్ట్ చేయాలి. Hmm. పంచే వాళ్ళని, తీసుకునే వాళ్ళని. Hmm. ఈ రెండు నేరం చట్టం ఇచ్చారు. Hmm. చట్టంతో నిర్ణయం అవుతుంది అది. ఎస్. 540 నియోజకవర్గాల్లో 540 ఇంటూ పోసే 7-8 లక్షలు లెక్కేస్తే మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మీరు సార్ ఇప్పుడు అంటే 30 కోట్ల మంది అరెస్ట్ చేయాలి భారతదేశంలో. Yes. 30 కోట్ల మంది అరెస్ట్ చేస్తారు. మీరు ఏం మాట్లాడుతున్నాం మనం? ఇది అరెస్టులతో తెలియదు కదా. మరి చాలా మంది మంచి ఉద్దేశమే, ఆవేదన ఉంది. ఆవేదన ఉంటే చాలదు, ఆలోచన కావాలి, విచక్షణ కావాలి. వ్యవస్థీకృతమైనప్పుడు డబ్బుల పంపిణీ చాలా రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల్లో ఇందాక చెప్పే డబ్బు వచ్చి ఎస్. ప్రభుత్వం పెట్టే ఖర్చు మాట్లాడుతున్నారు. అసలు ఖర్చు అది కాదు. 10,000 కోట్లు ఖర్చు అయింది దివాళా తీసినటువంటి రాష్ట్రంలో, ఖజానా డబ్బులు లేని రాష్ట్రంలో. ఆ 10,000 కోట్ల ఖర్చు మీరు అరెస్టులు చేస్తే ఆగుతుందా? ఎన్నికల వ్యవస్థను మార్చండి, దానికి దామాషా పద్ధతి పెట్టండి, ఎమ్మెల్యే పదవికి గిరాకీ తగ్గించండి. ప్రత్యక్ష ఎన్నిక పెట్టారనుకోండి, ఎమ్మెల్యే వల్ల ప్రభుత్వం ఆధారపడదు. మీరు చాలా సంవత్సరాల నుంచి దామాషా పద్ధతి గురించి చెప్తున్నారు సార్. అది కానీ ఎందుకని అమల్లోకి రావట్లేదు? అంటే మనం దానికి అందుకనే లోతుగా ఆలోచించకూడదు. ఆర్భాటము, హడావిడి, ఆడంబరము, హంగామా ఎక్కువైపోయినాయి. Hmm. ప్రభుత్వాలు నిర్ణయాలు చేసినప్పుడు చాలా లోతుగా ఆలోచించాలి. అసలు సమస్య ఏంటి, ఏమి సాధించదలుచుకున్నాం, దానికి ఏదైతే పరిష్కారం, ఇది పరిష్కారం అవుతుందా, సమస్య జటిలమవుతుందా? ఓకే. ఇప్పుడు ఏది దామాషా పద్ధతి కూడా అన్నిటికీ పరిష్కారం కాదు. ఓకే. కొన్నిటికి ఇబ్బంది కలదు. దామాషా పద్ధతిలో సుస్థిర ప్రభుత్వం బదులు అస్థిర ప్రభుత్వం రావచ్చు. కాబట్టి అస్థిరత రాకుండా మనం ఏం చేయొచ్చు, లేకపోతే కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు కూడిపోతుంది. మళ్ళీ డైరెక్ట్ ఎలక్షన్ దానికి. ప్రత్యక్ష ఎన్నిక అనుకోండి, దానిలో కూడా సాధక బాధకాలు ఉన్నాయి. రాష్ట్రంలో బాగుంటుంది, జాతీయ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి చాలా ఊరికే నా మనసులో ఒక ఆలోచన పుట్టింది కాబట్టి చేసేద్దాం అంటే కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యం గురించి ఆలోచించేవాళ్ళు ఒక సంస్కరణ ప్రతిపాదించేప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. అభ్యంతరాలని గమనంలోకి తీసుకోవాలి. ఉదాహరణకి పాలనా సమాచారం కోసం గట్టిగా పోరాడి నేను సాధించాను. కొంతమంది ఏం వాదించారు, మంత్రివర్గ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో జరిగిన ప్రతి చర్చ ఎవరేం మాట్లాడారో మొత్తం మాకు తెలియాలా, రహస్యం ఏంటి అన్నారు. నేను చెప్పాను, ఏం మాట్లాడుతున్నారా మీరు? కేబినెట్ ఉమ్మడిగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది, కానీ విడివిడిగా కాదు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్పి, మరో మంత్రి ఇంకో, హోంమంత్రి ఒక మాట చెప్పి, ఫైనాన్స్ మినిస్టర్ ఇంకో మాట చెప్పి, రెవెన్యూ మినిస్టర్ ఒక మాట చెప్తే అధికారికంగా బయట ఇంకా పరిపాలన ఉంటుందా? ఉండదు. కప్పలు తెక్కడి అవుతుందా పరిపాలన? అరాచకత్వం వస్తుంది. కాబట్టి మనకు తెలుసుకున్న హక్కు ఏంటి, ఏ నిర్ణయం చేసావు, ఏ కారణంగా చేసావు, అంతేగాని ఎవరెవరితో మాట్లాడావో చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్ అవుట్పుట్ చెప్పకూడదు. సరిపోతుందంట. అది మనం కావాల్సింది పారదర్శకత, కానీ నగ్నత్వం కాదు. కాబట్టి ఆ విచక్షణ ఉండాలి. పారదర్శకత కావాలంటే నువ్వు మొత్తం నాకు చెప్పేసి అని చెప్పినావు అనుకోండి, పరిపాలన నడవదు. కాబట్టి ప్రతి అంశంలో కూడా ప్రజల ప్రయోజనాలను కాపాడడం ఎట్లా, వ్యవస్థను నిలబెట్టడం ఎట్లా, ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేయడం ఎట్లా. అంతేగాని లేడీకి లేచిందే పరుగు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనం నడిపామనుకోండి, మంచి ఉద్దేశమే ఉండొచ్చు, ఎద్దు చాలా మంచిదే కావచ్చు, కానీ గుడ్డెద్దు చేలు పొలం నాశనం చేస్తే ఎద్దు మంచిదే, నాకేం ఉపయోగం? ఆలోచన, విచక్షణ, తులనాత్మక పరిశీలన, అంటే హేతుబద్ధమైనటువంటి తర్కం.
మీరు చెప్పిన దానికి సార్ అంటే రాజకీయంగా చూస్తే దీన్ని కొంత ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే దీనికి అనుకూలంగా ఉంది, ప్రతిపక్షాలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మోదీ ఏం గారికి ఏం చెప్తారు అంటే తప్పు మోదీ చేస్తున్నట్ట? గారికి పూర్తిగా ఇది మనసులో పుట్టింది, ఇది చేయాలని. ఆయన ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలని తపన ఉన్న మనిషి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ తపన ఉంటే చాలదు, లోతు కావాలి, చాలా లోతైన పరిశీలన, హేతుబద్ధమైన ఆలోచన కావాలి. ఇప్పుడు గతంలో ఉదాహరణకి ఈ నోట్బందీ, నోట్ల రద్దు Yes, yes. మంచి ఉద్దేశంతో చేశారు కదా, ఆయనకు దురుద్దేశం ఏముంటుంది, ఆయన లాభం ఉంది, ఫలితాలు ఏమొచ్చినాయి, ఇంత గందరగోళమైన ఆర్థిక వ్యవస్థ కాస్త కుదేలైంది. Yes. కాబట్టి మంచి సంకల్పం వచ్చిన మాత్రం చేత మంచి ఫలితాలు వస్తాయనుకోబోకండి. సంకల్పాన్ని శంకించక్కర్లేదు, ఓకే, సంకల్పం వేరు, జడ్జిమెంట్ వేరు. ఇంప్లిమెంటేషన్. ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఆనాడు ఈనాడు నేను గట్టిగా సమర్థించాను. Yes, yes. వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మంచి చట్టాలను గట్టిగా వివరణాత్మకంగా వాదనలతో సహా వాస్తవాలతో సహా నేను అప్పటికిప్పటికీ నేను సమర్థిస్తున్నాను. పంజాబ్ రైతుల నా ఒత్తిడితో వాదనలు వెనక్కి ఎవరు తగ్గారు. పూర్వపక్షం చేయలేకపోయినారు ఇప్పటిదాకా. Yes. కానీ చేసిన తీరు ఆ రకంగా చేయడం వల్ల ఏమైంది, ఫలితం లేకుండా పోయింది. కాబట్టి ఒకటి చేసేటువంటి నిర్ణయం మంచి సంకల్పంతో పాటు లోతైన నిర్ణయం అంటే కావాలి. రాజకీయంగా వెనక్కి తగ్గారంటారా సార్? రైతు చట్టాల గురించి మీరు మరి చాలా అంతే సపోర్ట్ చేశారు. అన్నప్పుడు మళ్ళీ వేరే ఎలాగో ప్రజలు Yes, yes. కాదంటున్నారు, జరిగే పని కావట్లేదు, వీళ్ళు ఎలక్షన్ దెబ్బ తగులుతుందని వెనకాల్సి వచ్చింది. మరి రాజకీయంలో మంచి ఇప్పుడు నెగ్గుతుందని కాదు, మంచి కూడా నగ్గదు. కొన్ని సందర్భాల్లో మంచిని నెగ్గేట్టు చేయాలి, ఎస్, ప్రజలను ఒప్పించాలా, ఎస్, మళ్ళీ మళ్ళీ చర్చించాలా, పర్సువేట్ చేయాలా. అంతేగాని నాకు సంఖ్యాబలం ఉంది అని బలవంతంగా చేసినా కూడా నెగ్గదు. ఇక సంఖ్యాబలం లేదు ఇక్కడ, 3/2 ఎట్లా వస్తుంది పార్లమెంట్లో, ఇప్పుడు అసాధ్యం. దీనికే కంటిన్యూషన్గా కొంత సార్ యాంటీ డిఫెక్షన్ లా కావచ్చు, లేకపోతే రైట్ టు రీకాల్, ఈ రెండు అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అంటే అసలు ఈ జమిలీ ఎన్నికలు కనుక వస్తే అసలు ఇప్పటికే ఇలాంటివన్నీ కూడా అమలు కావట్లా, దీన్ని కూడా అంటే కొంత చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక ప్రభుత్వం వచ్చింది, నాకు నచ్చలే, గవర్నమెంట్ బాగా చేయట్లే, అవినీతి పరులనే కొంత ప్రూవ్ అయింది అనుకోండి, సరే కోర్టులు చూసుకుంటారు, కానీ ప్రజలకి ఈ అవకాశం తగ్గుతుందంటారా? ఏం చేయాలి? మనందరికీ రాజకీయం అంటే బొడంత కసి పట్టుకున్నాం, విరక్తి కలుగుతుంది. కాబట్టి మన ఆలోచన అంతా కూడా రికాల్ పెడితే పోలా, దింపేస్తే పోతున్నాం అన్నాడు, లేకపోతే డిఫెక్షన్ పేరుతో ఇంటికి పంపిస్తే పోలా, లేకపోతే వాడు కొడితే పోలా, ఇట్లా, లేకపోతే వాడు గ్రాడ్యుయేషన్గా లేకపోతే మరొకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే పోలా. ఇవన్నీ కూడా మంచి ఉద్దేశంతో పెద్దగా ఆలోచన లేకుండా మధ్యతరగతి నుంచి వస్తున్న వాదనలు. నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను, మంచి మనసుతో చెప్తున్నాను. కొందరు నేను మధ్యతరగతి వాడిని, కానీ ఇవన్నీ పరిష్కారాలు కాదు, ఇవేవి పరిష్కారాలు కాదు. ఉదాహరణకి రీకాల్ అన్నారు, పంచాయతీ మున్సిపాలిటీ రీకాల్ ఇస్ పర్ఫెక్ట్, ఎందుకంటే పంచాయతీలో కావాల్సిన విధాన నిర్ణయాలు ఏమి ఉండవు. నా డబ్బులతో నాకు సేవలు అందినాయా లేదా, నా కుళాలు నీళ్ళు వచ్చినాయా లేదా, చట్టసభలో చట్టాలు చేసే రోడ్డు సరిగ్గా ఉందా లేదా, అంతకంటే ఏం లేదు. రాష్ట్రము జాతీయ స్థాయి వచ్చేసరికి అట్లా ఉండదు. అక్కడికి వచ్చేసరికి విధాన నిర్ణయాలు కావాలి. విధాన నిర్ణయాలు ఏమవుతుంది, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ప్రతి తల్లిదండ్రులకి పిల్లల సంగతి తెలుసు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేవాళ్ళు, పిల్లల భవిష్యత్తు కోరేవాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, నాన్న ఆడుకునే టైం వేరు, ఆడుకో, అది కూడా ఊరికే టీవీ ఎదురుగా కూర్చొని ఆడుకోవడం కాకుండా నువ్వు మరి పిల్లలతో ఆడుకో, వ్యాయామం కావాలి, 10 మందితో కలవాలి, పొద్దున్న సాయంత్రం వీడియో గేమ్స్ చూడబాకు, నీకు మొబైల్ ఫోన్ మరొకటి దాని టైం పరిమితమే, టైంకి పడుకో అని చెప్తాం. పిల్లలు ఏమంటారు, అబ్బాయి నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది చేయాలని ఉంది అంటారు. తల్లిదండ్రులు నాకు చెప్తారు, వినకపోతే కొంచెం బెదిరిస్తారు, కొంచెం భయపెడతారు ప్రేమతో. ఆ టైంలో పిల్లల్ని ఈ తల్లిదండ్రులు బాగున్నారు లేదంటే ఐ హేట్ దమ్, వాళ్ళు వద్దని చెప్పంటారు. నిజంగా దాన్ని ఓటుగా పరిగణించి వాళ్ళని తీసిపారేస్తే దేశం ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది, సర్వనాశనం అవుతుంది. పరిపాలన కూడా అలాంటిదే. స్వల్పకాలికంగా నాకు కావాలన్న కోరిక ఉండేది ఇప్పుడు ఉంటుంది, దీర్ఘకాలికంగా పిల్లల ప్రయోజనాలను కాపాడాలి, సామూహిక ప్రయోజనాలను కాపాడాలి. ఈ రెంటికి మధ్య క్లాష్ ఉంటుంది. తాత్కాలికము, వ్యక్తిగతము, అది కావాలని కోరిక ఎప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ తినాలి, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా హాయిగా పడుకోవాలి, ఇప్పుడు సరదాగా టీవీ చూడాలి, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎవరికి ఉండదు, మానవ సహజం. కానీ క్రమశిక్షణ అప్పుడు ఏం చేస్తాం, అరే స్వీట్ తిన్నప్పుడు తిందాం, కానీ అంత స్వీటే కాదు, పౌష్టికాహారం కావాలి, వ్యాయామం కూడా కావాలి, సరైన టైంలో నిద్ర కావాలి, కష్టపడకపోతే మనం డబ్బు సంపాదించకపోతే లేదా సమాజానికి పనికి వచ్చి పని చేయకపోతే చేసేవాడు ఎవడు, దాంతో మనం క్రమశిక్షణ చేస్తున్నాం. అది ఎవరికి ఇష్టం ఉండదు. ప్రభుత్వంలో కూడా స్వల్పకాలికం వ్యక్తిగతమైన ప్రయోజనాలు, దీర్ఘకాలికం సామాజిక ప్రయోజనాలు, సామూహిక ప్రయోజనాల మధ్య ఇప్పుడు క్లాష్ ఉంటుంది. అంటే మీరు ప్రాబ్లం చెప్పారు సార్, నాకు అర్థం కాలేదు. రైట్ టు రీకాల్ మంచిది అంటున్నారా, కాదంటున్నారా, ఉండాలా ఉండదు? క్వశ్చన్ రీకాల్ పెడితే, నేను చెప్పేది రీకాల్ పెడితే ఇంకా రేపటికి చూడ ఆలోచించరు, ఇవాళ ఓటు కావాలి, నాకు దేశం నాశనం అయితే నాకేం కావాలి, ఇప్పటికే నాశనం చేస్తున్నారు. ఇప్పటికే తాయిలాలు పెట్టి ఎలక్షన్ గెలుపు కోసం వాళ్ళకి తెలుసు, ఇదే నాయకులకు తెలుసు.
ఈ తాయిలాల వల్ల దేశం నాశనం అవుతుందని తెలుసు, వాడికి అనవసరం ఎన్నికల్లో గెలవాలని చెప్పని. కాబట్టి 5 ఏళ్ల కాలాన్ని ఇచ్చి వాడు చేయాల్సిన మంచి పనులు కొన్ని చేసి, కొంచెం నొప్పున్నా కూడా తాత్కాలికంగా చేయాల్సినవి కొన్ని చేసి, ఆ మంచి పనుల ఫలితం 5 ఏళ్ల దాకా కొంచెం టైం పడుతుంది వచ్చినప్పుడు. ఇదిగో చేసామని చూసారా, కాబట్టి నేను నన్ను నమ్మండి అని చెప్పంటే అప్పుడు ప్రజలకు అంత మంచి జరుగుతుంది. అలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు పరగపోయినట్టయితే ఇక ఎప్పటికీ తాత్కాలికమైన తాయిలాలు తప్ప పరిపాలన అనేది పోలేదు, దేశం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి రీకాల్ అనేది వినడానికి బాగుంటుంది, మనకి కసి ఉంది, ఎమ్మెల్యేలు అంటే కోపం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి కొంత అంటే పార్టీ ఫిరాయింపులు కూడా దీనికి జోడించొస్తారు. అదే మీరు చెప్పినట్టు ఇందాక మరి ఆ పార్టీ ఫిరాయింపుల భాగంగా ఇప్పటివరకు అయితే దానికి అధికారాలు మరి ఉన్నాయా లేవా? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారిన తర్వాత సస్పెండ్ చేసేటువంటి పార్టీ ఫిరాయింపులో కూడా ఇంతే, టైం లిమిట్ అనేది లేదు. దానికి ఏం చెప్తారు? మరి దీనిలో కూడా 2 సార్లు సవరణలు కూడా జరిగినాయి దానిపైన. అసలు మనం అసన్నాలకు చూడకుండా కొండాలకు చూస్తున్నాం, టైం లిమిట్ తర్వాత చూద్దాం. పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి? ఉదాహరణకి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే నాయకత్వంలో గతంలో శివసేన ఉండింది. కరెక్ట్. తండ్రి వారసత్వంగా ఆయన పొందాడు. ఆ ఉద్ధవ్ ఠాకరే పార్టీ శివసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీకి వెళ్ళారు. అంతకుముందాక ప్రభుత్వంలో భాగస్వాములు 5 ఏళ్లు పరిపాలన అందించారు. ప్రజల ముందుకెళ్ళి మేము బాగా పరిపాలన చేశాం, మళ్ళీ మాకు అవకాశం ఉండని కోరారు, కూటమిగా వెళ్ళారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి వెళ్ళారు కదా, అదే అర్థం కూటమి అంటే అర్థం. ఫ్రీ ఎలక్షన్ అలయన్స్. ప్రజలు గెలిపించారు. ఎన్నిక కాగానే ఆయన పదవి కోరికతోనో మరో కారణంగానో ఆయన బయటకు వచ్చేసి వేరే కుంపటి పెట్టాడు. అది ధర్మమా? ప్రజలు ఓటేసింది దేనికోసం వేశారు, ఏ ప్రాతిపదికన వేశారు? అప్పుడు ఈ పార్టీలోనే అత్యధిక సంఖ్యలో 4 వంతులు, దాదాపు 75%, 3 కంటే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇది కాదు మనకి, మన సిద్ధాంతాలకి, మన ఆచరణకి ఇది సరైనది కాదని చెప్పని ఎదురు తిరిగారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏం జరగాలి? అయితే నాయకుడు వాళ్ళని ఒప్పించాలి, లేకపోతే నాయకుడు వాళ్ళ మాట వినాలి, లేదంటే నాయకుడు తప్పుకొని వాళ్ళ నాయకత్వాన్ని ఇవ్వాలి. మెజారిటీ వాళ్ళ చేతుల్లో ఉంది. అది కాకుండా నా మాట కాదంటే నీకు శిరచ్ఛేదనం, నీకు డిఫెక్షన్, ఇది నువ్వు డిస్క్వాలిఫైడ్. ఇదా డిస్క్వాలిఫికేషన్ అంటే? ఇదా డిఫెక్షన్ అంటే? ఏది డిఫెక్షన్? అలాగే శరద్ పవార్ గ్రూప్. అంచేత పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా యాంటీ డిఫెక్షన్ అన్నది ఏం జరుగుతుందో మనం చూసాం. అంటే స్పీకర్కి అధికారం లేకుండా డిఫెక్షన్ గురించి అర్థం అయితే తర్వాత స్పీకర్ అధికారం తర్వాత చూద్దాం. అర్థం కాకుండా ఎందుకు ఉంటారు సార్? రాజకీయాల్లో ఇంత ఉన్నారు, అర్థం కావట్లేదు ఈ దేశంలో, అర్థం కావట్లేదు. అర్థమైనా కానీ అర్థం కానట్టు నటిస్తున్నారు. మనకి ఏమీ తెలియక ఈ దేశంలో చాలా సందర్భాల్లో ఎక్కడ డిఫెక్షన్ జరిగింది, ఎక్కడ పార్టీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయంపై నడకుండా నాయకత్వం నిరంకుశత్వంతో మనం అర్థం చేసుకోవట్లేదు. చాలా మంది భారతదేశంలో ఉద్ధవ్ ఠాకరే నుంచి డిఫెక్ట్ అయ్యారని వాదించారు. నేను కాదని బహిరంగ చెప్తున్నాను, కారణాలతో చెప్తున్నాను. కాబట్టి మొట్టమొదటి అవసరం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. రెండవ అవసరం, మీరు విప్ని కేవలం అవిశ్వాస తీర్మానానికి, బడ్జెట్ లాంటి దానికి కనుక పరిమితం చేస్తే అప్పుడు పార్టీ శాసనసభ్యులకి గొంతు ఉంటుంది. ఇప్పుడు శాసనసభ్యుల్ని యాంటీ డిఫెక్షన్ లా పేరుతో బానిసలు చేశాం, కట్టు బానిసలు చేశాం. అదే ప్రజాస్వామ్య ఉద్దేశం. నాయకుడు ఏం చెప్తుంది వెళ్ళిరగడానికి? యాంటీ డిఫెక్షన్లో పెట్టగానే రాజీవ్ గాంధీ ఏం చేశారు ఆనాడు 1947లో సుప్రీంకోర్టు తీర్పు వస్తే షాబానో కేసులో జడ్జిమెంటు, ఏదో ఒక పేద మహిళకి విడాకులు తీసుకున్న తర్వాత కొద్దిపాటి మనోవర్తిమ్మని చెప్పని తీర్పిస్తే ముస్లిం ఛాందస్సులంతా కూడా గొడవ చేశారని చెప్పిన ఆ భయంతో ఆయన దుర్మార్గపు చట్టం పెట్టాడు, ముస్లిం విమెన్స్ బిల్ అని చెప్పాను, మహిళా హక్కుల్ని కాలు రాస్తూ. ముస్లిం నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించారు. కొందరు రాజీనామా చేశారు. ఆదిల్ మహమ్మద్ ఖాన్ రాజీనామా చేశాడు మంత్రిగా ఉండి. ఎందరో ముస్లిం ఇంటలెక్చువల్స్ వ్యతిరేకించారు, కాంగ్రెస్ సానుభూతి పరులు. అయినా కూడా బలవంతంగా ఈ యాంటీ డిఫెక్షన్లో చూపెట్టి చట్టం చేశారు. అక్కడి నుంచి దేశ రాజకీయం మారిపోయింది. అక్కడి నుంచి అయోధ్యోద్యమం వచ్చింది. ఆయన తప్పు చేశాను కాబట్టి మరి హిందువులను తృప్తిపరచడం కోసం అయోధ్య ఆందోళన తీసుకొచ్చాడు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా పేరుతో పార్టీ నిరంకుశత్వం వచ్చినట్టయితే దేశానికి అరిష్టం జరుగుతుంది. కేవలం దాన్ని 2 అంశాలకి, బడ్జెట్కి లేదంటే అవిశ్వాస తీర్మానానికి పరిమితం చేయాలి. ఇవి చేశాక అప్పుడు ఆ నిర్ణయాధికారం స్పీకర్ చేతులను తీసి మీరు ఎలక్షన్ కమిషన్ పెట్టండి. మనం ఈ లోతు ఆలోచించకుండా ప్రతి యాంటీ డిఫెక్షన్ అంటే నాయకత్వానికి వీళ్ళంతా కట్టు బానిసలా? అరే అసెంబ్లీ పార్లమెంట్లో శాసనసభ్యుడికి గొంతు చెప్పే అవకాశం లేదు. అక్కడ పార్లమెంట్ సభ్యుడికి పార్టీ నాయకుడు టైం ఇస్తే వాడు మాట్లాడతాడు. వాడు చెప్పిందే నువ్వు మాట్లాడాలా. నువ్వు వెళ్ళలోకి వెళ్ళమంటే వెళ్ళలోకి వెళ్ళాలా, అరవమంటే అరవాలా, చేయెత్తమంటే ఎత్తాలా, దించమంటే దించాలా. అంటే మీరు చెప్పిందంతా కూడా అంతర్గతం, ఇదంతా బాగుంది సార్. అంటే చట్టబద్ధంగా ఏం చేయాలి? ఇది లేకుండా మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం మన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మన ప్రతినిధులుగా చట్టసభ పనిచేయాలన్నా, కొంతమంది వ్యక్తులకు గులాముల్లాగా బానిసల్లాగా పనిచేయాలన్నా? అసలు సమస్య పట్టించుకోకుండా వేరే
కొండలకి మంది వేస్తారు ఎందుకు ఉండాలి చూడకుండా. ఒక్కసారి ఎలక్షన్ అయిపోతే ప్రజల పాత్ర ఏమీ ఉండదు అందులో సార్, అది ప్రాబ్లం. కాబట్టి ఎలక్షన్ అంటే ఏమిటి? మనం పవర్ ఆఫ్ అటార్నీ ఎన్నికైన ప్రతినిధులకు ఇచ్చాం మన వ్యవస్థలో. ఎవరికి ఓటు ఇచ్చామో వాళ్ళకి ఇచ్చాం. మన తరపున వాడు అక్కడ బుద్ధి ఉపయోగించాలా వద్దా? మన ప్రయోజనాలను కాపాడాలా? లేకపోతే వాడి పార్టీ నాయకుడు, వాడి పార్టీ నాయకుడు కొడుకు, నాయకుడు కూతురు దానికోసం పనిచేయాలా? ఈ దేశంలో జరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా అనేది మంచి ఉద్దేశం తీసుకొచ్చారు, కానీ ఎంత వికటించిందో మనం చూసాం కదా. కొన్ని ఫిరాయింపులే ఆగల, గొంతు పోయింది. అసెంబ్లీ పార్లమెంట్లో చర్చ నాశనమైంది. ఎందుకు అనుకుంటున్నారు? గతంలో చర్చ బాగుండేది. వాడు ఎందుకు నాశనమైంది? పార్టీ నాయకుడు గులాంలు అయిపోయారు వీళ్ళంతా కూడా. మనం ఆలోచించట్లా. ఎమ్మెల్యేలంటే కసి, ఎంపీలంటే కసి, వీళ్ళని దింపేస్తే బాగున్నాం, డిస్క్వాలిఫై చేస్తే బాగున్నాం, లేకపోతే వాళ్ళని రీకాల్ చేస్తే బాగున్నాం. చిట్కాలు ఆలోచిస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేక ధోరణి ప్రబలింది. అది పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలకి ప్రజాస్వామ్యమే పరిష్కారం. మరింత ఎక్కువ ప్రజాస్వామ్యం, మరింత మంచి ప్రజాస్వామ్యం పరిష్కారం, కానీ ప్రజాస్వామ్యాన్ని కాలరాయటం పరిష్కారం కానే కాదు. అంటే ఎఫ్టీఆర్ పాలసీ అదే అంటారా? ఏం చెప్తారు అంటే ఎఫ్టీఆర్ నుంచి? నేను నిర్మోహంగా చెప్తాను, ఇది వాళ్ళు కొత్తగా చెప్పింది కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలకి పరిష్కారం మరింత ఎక్కువ, మరింత మంచి ప్రజాస్వామ్యం తప్ప ప్రజాస్వామ్యాన్ని హననం చేయడం కాదు. అప్పటికిప్పటికీ నా వాదన అదే.